హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ డ్రీమ్స్. వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి కదా, మధ్యలో వీడియో అయితే 15 days గ్యాప్ వచ్చింది. అలా ఏం రాదు ఇప్పటి నుండి. ఇంట్లో ఫంక్షన్, మా పాప ఫంక్షనే కాబట్టి నేను తప్పించుకోలేను. 15 days బుక్స్ క్లోజ్లోనే ఉన్నాయి. ఇంకా టేబుల్ మొత్తం బాగా డస్ట్తో ఉంటే క్లీన్ చేశాను. నా బుక్స్ని, నా టేబుల్ని అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక 5-10 minutes పట్టింది. అంతకన్నా ముందు మా పాపనైతే పడుకోబెట్టాను. పెట్టగానే ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. చాలామంది ఏపీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేస్తున్నారు. సో నేను ఏపీ కాదండి, తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్స్కి మాత్రమే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఏపీ ఇప్పటివరకు ప్రిపేర్ కాలేదు, ఇక మీదట కూడా ప్రిపేర్ కాను. ఎక్కువ మంది నాకు బుక్స్ వీడియోని అడుగుతున్నారు. బుక్స్ వీడియో తప్పకుండా చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే, కొంచెం టైం అయితే పడుతుంది కదా బుక్స్ వీడియో చేయడానికి, నాకు కొంచెం టైం పడుతుంది. కానీ లేట్ అయినా సరే కానీ తప్పకుండా చేస్తాను నేను బుక్స్ వీడియోను. టేబుల్ని ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకొని కూర్చున్నా. ఈరోజైతే నేను అర్థమెటిక్ అయితే చేశాను. అర్థమెటిక్ పర్సంటేజెస్ అయితే స్టార్ట్ చేశాను. పర్సంటేజెస్ టాపిక్ కొన్ని మోడల్స్ అయితే చేశాను. కొన్ని మోడల్స్ చేశాను, లేదో అప్పుడే లేచింది మా పాప. నాకు అక్కడ 40 minutes ఏమో టైం దొరికింది. 40 minutes ఎప్పుడు పడుకోలేదు, అది ఇప్పుడే పడుకుంది. మ్యాక్సిమం ఒక 20 to 30 minutes పడుకుంటే ఎక్కువ. అర్థమెటిక్ కొంచెం వీక్ నేను, అంటే ఎప్పుడు నేను ఫుల్గా అర్థమెటిక్ని కంప్లీట్ చేయలేదు. అందుకే నాకు కొంచెం అర్థమెటిక్ అంటే కొంచెం భయం వేస్తుంటుంది. మనం ఏ దాంట్లో ఎక్కువ వీక్ ఉంటే దానికి ఎక్కువ టైం ఇవ్వాలి కదా, అందుకోసమే నేను అర్థమెటిక్ అయితే ఇస్తున్నా. మ్యాక్సిమం అన్నీ ఒక్కసారి 2 సార్లు రివిజన్ చేశాను. కానీ అర్థమెటిక్ మాత్రం ఫుల్గా ఎప్పుడు చేయలేదు. నేను 90% కూడా సిలబస్ని ఎప్పుడు కంప్లీట్ చేయలేదు. అందుకోసం ఫస్ట్ అర్థమెటిక్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మా పాప లేచింది కదా, మళ్ళీ పడుకుంటుందేమో అని చూశాను, కానీ అస్సలు పడుకోలేదు. ఇంకా బుక్స్ క్లోజ్ చేసి ఇంకా తనతోనే టైం అంతా అయిపోయింది. డే మొత్తం ఇలానే ఉంటుంది. పడుకుంటుందేమో అని చూస్తాను కానీ పడుకోదు. ఒకవేళ మేల్కున్నప్పుడు మాత్రం మనం బుక్స్ ఓపెన్ చేసుకొని ముందర పెట్టుకుంటే మాత్రం ఆ బుక్స్ చినిగిపోతాయి, పక్కా చింపేస్తారు వాళ్ళు. పెన్స్తో ఆడడము, పెన్స్ మళ్ళీ కళ్ళల్లో ఏమన్నా పెట్టుకుంటే పెద్ద బాధ అనేసి నేను అస్సలు తన ముందైతే బుక్స్ అయితే ఓపెన్ చేయను. తను పడుకుంటే తప్పితే నేనైతే బుక్స్ ఓపెన్ చేయను. అందుకే మ్యాక్సిమం నైట్ స్టడీనే ప్రిఫర్ చేస్తున్నా. తను పడుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ టైం నాకు అక్కడ దొరుకుతుంది. మీరు మీ పిల్లల్ని చూసుకుంటూ ఏ టైంని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగవచ్చు. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను. నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఇస్తా. నాకు తెలియకపోతేనే నేను తెలీదు అని అక్కడ పెట్టేస్తానులేండి. కామెంట్లో రిప్లై ఇవ్వడం రాకపోతే మాత్రం లెంత్గా ఉంటే వీడియోనే చేస్తాను దాని మీద, కానీ తప్పకుండా మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, మరి సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.